జిమ్కి పోవాలి, హెల్దీ ఫుడ్ తినాలి అంటావు, మళ్ళీ నువ్వే బయట తింటావారా అంటే అప్పుడప్పుడు తింటా. లైఫ్ అంటే అన్నీ ఉండాలి. జిమ్ అంటే ఎంత ఇష్టమో ఫుడ్ అన్న కూడా అంతే ఇష్టం. ఆఫీస్లో వర్క్ అయిపోగొట్టినాక బోర్ కొడుతుందని పక్కనున్న బార్బిక్యూ నేషన్కి అయితే వచ్చినాం. రాగానే మటన్ చూపించి వెల్కమ్ చెప్పిండు. తర్వాత మనకు కావాల్సింది తెచ్చి ముందు పడేసిండు. చికెన్, మటన్, ఫిష్ అండ్ ప్రాన్స్. స్టైల్గా స్పూన్తో తిందాం అనుకున్నా, బట్ ఇవన్నీ మనతో కావాలి అని మళ్ళీ చేతులు తినేసిన ఫాస్ట్గా. ₹1000 కట్టి వెజ్ తినేది ఎవరు అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, మా జోష్న తింటది. నేను సలాడ్ తింటుంటే మొదలకు నవ్వొచ్చింది. తర్వాత మటన్ కీమా, బర్గర్ అని తెచ్చిండు. టేస్ట్ మాత్రం సూపర్ ఉండే. హెవీ కార్బ్స్ అవాయిడ్ చేద్దామని మనం పైన బంద్ తీసేసి తిన్నా. ఈజీగా 4-5 వేసిన లోపల. తర్వాత వాటర్ మెలాన్ షార్ట్స్ అని ఏవేవో ఉన్నాయి, అవి కూడా ట్రై చేసిన. అంతేం బాగాలే అవి అయితే. ఎక్కడికి పోయినా కూడా ఈ అమ్మాయిలకి పానీపూరి పిచ్చి అయితే పోదు. వాళ్ళు తినేది కాక నన్ను కూడా ఫోర్స్ చేసినారు. తప్పలేదు ఇంకా. టేస్ట్ అయితే ఓకే. మా వాళ్ళు అయితే అవుట్ అయిపోయి డెజర్ట్స్ కోసం పోయినారు. నేను మాత్రం తగ్గేదిలే అని తింటూనే ఉన్నా. వెనకాలన్న అమ్మాయి అయితే ఇంకెంత తింటావరా బాబు అన్నట్టు అనుకునేమో. తర్వాత నేను కూడా డెజర్ట్స్ కోసం పోయినా. చూస్తే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇన్ని ఉంటే ఈ కన్ఫ్యూజన్లో ఏం తినాలో అర్థం కాదు. డిఫరెంట్ టైప్ ఆఫ్ సలాడ్స్ కూడా ఉన్నాయి. మా వాళ్ళు అయితే గులాబ్ జామున్లు మిగిలితే జేబులు వేసుకొని పోదాం అనుకున్నారేమో, ఇన్ని తెచ్చుకున్నారు. నాకైతే బాదంతో చేసిన స్వీట్ బాగా నచ్చింది. ఒక 6-7 వేసిన లోపల. బర్త్డే ఉంటే చెప్పండి చేస్తామన్నారు. చేస్తామంటే చెప్పండి ఉందన్న. స్పీకర్ పెట్టి రెస్టారెంట్లో అందరూ మన సైడ్ చూసేలా క్లాప్స్ కొడతారు. వచ్చే భయం అవుతుంది. లాస్ట్కి లేడీస్ వరకు మెహందీ పెట్టి పంపించినారు.